first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు. అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి. ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, అవును మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది. ఎందుకంటే నాకు 100% తప్పే. సి యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్, వేర్ ర్యాట్ రేస్లో మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను. వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము సరైనోడు చేసేటప్పుడు చూసి నేనేదో కోర్ట్ సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్. అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి అని. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు ఏంటి, మా పద్ధతిలో మేము ఒకటి అంటాం, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం. మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని. అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది. నన్ను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని సన్నగా అయ్యాను, ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్లను అడుగుతారా? హీరోలను అడగరా? హీరోలను అడగను. ఏదైనా ఉంటే డైరెక్టర్లను అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్లను అడగాలి, అంతే. మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం. అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును. నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్. ఎందుకు వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతాను. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయారు. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి, 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్ మీ విక్రమార్కుడు సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాను, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతోలో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము, నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ. ఒకరిని చేయి చాచి అడగడం రాదు అని అంటున్నా. చేయి చాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్క్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను.
సుమా గారు లేకపోతే రాజీవ్ కళా గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా? ఎలా ఉండేది? ఎలా ఉండేది? ఇంతకన్నా బాగుండేదేమో, ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేము. ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండొచ్చు, ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు. రెండు పాసిబిలిటీసే. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమా కనకాల గారు నా లైఫ్లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తాడు. రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి, ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో. అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడు. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ పుట్టలేదు ఇంకా యాక్చువల్లీ. సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో, చిన్న సినిమానో పెద్ద సినిమానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సినిమానో మంచి క్యారెక్టరు చెడ్డ క్యారెక్టరు, ఐ డెంట్ స్టాప్. నాకు ఇక్కడ లేదు అని లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఓన్ ప్రొడక్షన్ మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము. చాలా సీరియల్స్ దాంట్లో మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొడక్షన్లో మేమంతా పిల్లలం అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లో. అలాగే మేమంతా నాకు లైట్స్ యూనిట్ ఉండేది, నేను హ్యాండిల్ చేసేవాడిని, దాన్ని మోసేవాడిని, లైట్లు ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని. సో నా స్పాన్ వేరే స్పాన్. నా యాక్చువల్గా నా జోన్ వేరు. నా తాలూకు నేచర్ కానివ్వండి, నా ప్రదేశం కానివ్వండి, అంతా వేరు. నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు, మాకు యాక్టింగ్ ఇదే గోల. నాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని. ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ పనుల్లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సుమా గారు గొడవలు అవుతాయా? ఎందుకో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవ్వకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అది ఇది చిన్న సందర్భాలే, చిన్న సందర్భాలు అన్నీ పెద్దవి కాదు, పెద్ద మ్యాటర్లు కాదు. కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద మ్యాటర్లు కాదు. పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం. చిన్నవే అవి సడన్గా. జీవితం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు అని అంటుంటారు కదా. లైఫ్ అని గొడవలు ఏం అవసరం లేదు, తప్పదే. ఏది డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి, అది చూస్తుండే. అదేంటన్నా? అవును, డబ్బు మీకు వచ్చే కొద్దీ బాగా పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు దుబారా ఖర్చు పెడతాం, లేకపోతే ఇది ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టేస్తాం, లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేసాగా కాబట్టి వ్యసనాలకు వెళ్ళిపోతాం, లేదా మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికో ఒకళ్ళకి మనకు నచ్చిన వాళ్ళకి దానాలు చేసేస్తాం. ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్లు తీసుకొస్తాయి. డబ్బులు ఎక్కువ అయ్యాక అంతేగా. లేనప్పుడు మీరు ఇవేమీ చేయలేరు. ఉన్న దాంట్లో గంజో లేకపోతే చిన్న ఒక కూరతో రైస్ తిన్నాము, ఇవేగా పెట్టుకుంటారు. పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నిజమే యాక్చువల్లీ. అందుకే మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బెటర్ లైఫ్. అందుకని మీరు హోమ్ టౌన్ చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ చిన్న ఆనందాలు, ఫుడ్ కోసం ఫాదర్ మదర్ కష్టపడేది చిన్నది, ఎక్కువ కాదు. ఫుడ్ దగ్గర ఆ పిల్లల్ని చదివించి ఇంకో చోటికి ఎక్కడికో పంపించాలనే ఆనందం, వాళ్ళకేదో ఎల్ఐసి కట్టడంలో చిన్నది, అది ఎక్కువ మొత్తం డబ్బులు మొత్తం ఇవే చిన్న ఆనందాలు. ఇవన్నీ ఎంత బాగుంటాయి. ఒకసారి హోమ్ టౌన్ చూస్తే అర్థమవుతుంది. మీ లైఫ్లో అయిందన్నా ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చులు ఉంటాయని ఇలా డివైడ్ చేసి అమ్మో పర్టికులర్ అన్నాడు ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉందా? 100%. సుమ రాగానే నేను సుమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా అంతకుముందే మొదలు పెట్టాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు. ఏది నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను, లేకుండా నేను మొదలు పెట్టాను. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళ 100% వాళ్ళ కష్టాలు. అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను.
మా ఫాదరు ఒకనొక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని 5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు వడ్డీలతో 3 రేంజెస్లో అప్పట్లో 88లో తీసుకొని వచ్చి ఒకటేమో ఏంటి మన ఈనాడు వాళ్ళది మార్గదర్శి చిట్టు ఒకటి కట్టి దానికి ఇవన్నీ కట్టి దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది 3 సంవత్సరాల తర్వాత. ఈలోపు ఈ 3 సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం. అసలు సంగతి దేవుడు ఎరుగు, ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చినట్టు కట్టడం. సగం కట్టి ఉంటారు కానీ ఎక్కువ వడ్డీ ఇంట్రెస్ట్. అయితే ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే 1992 93 ఆ ప్రాంతంలో ఇక లేదు, ఆ ల్యాండ్ బోగస్ ల్యాండ్. మనకెవరైతే పట్టవారి ఉన్నాడో మోసం చేశాడు, అది లేనే లేదు, అదంతా బోగస్ అనేసరికి మొత్తం పోయింది. అయ్యో, డబ్బు పోయింది. ఇంకా మనం వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ జరిగింది. నేను ఎక్కడో నువ్వు ఫోన్ చేసింది, రే జరుగుతాం గొడవ అంటే నేను ఇంటికి వచ్చాను, ఫాదర్ మీదకి ఎవరో మీదకి రాకపోతే చంపేస్తాను ఒక్కొక్కరిని మాట్లాడేమో అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అమ్మ ఎమోషనల్గా ఉండి, ఒరే మీ నాన్న ఇదిగా ఉన్నారా, ఆయన సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు అంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటిది, అమ్మ ఏదో చెప్పింది ఏమైందని. ఏం లేదురా, భలే వాడివే సంపాదిస్తాం, నేను ఉన్నాను కదా, బాబా ఏముంది ఇక్కడి నుంచి మొదలు పెడతాం, వస్తుంది గోల్డ్ అంత వస్తుంది, నేను సంపాదిస్తానని చెప్పేసి అప్పుడు వేసుకున్న లెక్కలు ఏమేమి ఉన్నాయి చెప్పని మొత్తం వేసుకొని ఫలానా వడ్డీలు ఎంత కట్టాలి నెలకి, ఇప్పుడు ఇంటి రెంట్ ఎంత కట్టాలి, ఇంట్లో ఎంత ఇది చేయాలి, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని మొదలు అప్పటి నుంచి ఇంకా యాక్టింగ్, డైరెక్షన్లు, మా ఓన్ ప్రొడక్షన్లకి ఇది చేయడం, మేకప్లు వేయడం. అంటే ఖర్చులు తగ్గించుకోవాలి కదా, ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేకప్ వేసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ జాబ్ కూడా చేసేవాడిని. అన్నీ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటూ అలా కొంత క్లియర్ చేసుకుంటూ సుమ వచ్చిన తర్వాత ఆవిడ కూడా జాయిన్ అయ్యి ఆవిడకి కూడా చెప్పి ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. అప్పటికి ఆల్మోస్ట్ అది సగం అయిపోయింది. ఈవిడ వచ్చింది ఈజీగా ఉన్నాయంటే ఆవిడ కూడా జాయిన్ అయ్యి మిగతా ఆవిడ నేను కలిసాం కాబట్టి ఆ మిగతా సగంలో కూడా పాల్పంచుకొని క్లియర్ చేసుకుంటూ వచ్చి మెల్లగా జీరో నుంచి కొంచెం ప్లస్లోకి వచ్చి లైఫ్ అలా హ్యాపీగా ముందుకు సాగిస్తున్నాం.